ప్రియమైన వారలా, పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ఏషియా గ్రంథంలో 40వ అధ్యాయంలో 28వ వచనం నుండి ఇక 31వ వచనాన్ని మనం చూసినట్లయితే మరి ఇక భూదిగంతములను సృజించిన యెహోవా నిత్యుడగు దేవుడు అని ఉంది. అంటే ఆయన ఎల్లప్పుడూ నిలిచేవాడు. ఆయనకు ఆది లేదు, అంతం లేదు. అల్ఫాయు ఒమేగాయు అని ఆయనకు పేరు. ఆయన భూదిగంతమును సృజించాడు. అంటే భూమిని, సముద్రాలను, మరి వాటిలో జీవరాశులని, ఎడారుల్ని, కొండల్ని, లోయల్ని, జంతువులని, సూర్యుడిని, చంద్రుని, ఈ సమస్తాన్ని ఆయన సృజించాడు. ఆయన నిత్యుడు. ఆయన ఎల్లప్పుడూ ఉండే దేవుడు. ఆయన ఎప్పుడు కూడా సొమ్మసిల్లేవాడు కాదు. ఆయన అలయడు. ఆయన జ్ఞానము శోధించుట అసాధ్యం. అంటే ఆయన జ్ఞానాన్ని మనము తెలుసుకుంటే అసాధ్యం. అంత అనంతమైనటువంటి జ్ఞాని మన దేవుడు. అయితే ఆయన సొమ్మసిల్లిన వారికి బలం ఇచ్చేవాడు. ఆయన శక్తిహీనుడికి బలాభివృద్ధి కలగజేయవాడు ఆయనే. బాలుడు సొమ్మసిల్లుదురు, అలయదురు. యవనసులు తప్పగా తొట్టిల్లుదురు. యెహోవా కొరకు ఎదురుచూచువారు నూతన బలమును పొందుదురు. అంటే ఇక మానవులమైన మనము ఎన్నో విషయాలు సొమ్మసిల్లిపోతుంటాము. ఎన్నో విషయాలు అలసిపోతూ ఉంటాము. అసహనాన్ని వ్యక్తం చేస్తాము, కోపాన్ని వ్యక్తం చేస్తాము, భావోద్వేగాన్ని వ్యక్తం చేస్తాము, బలహీనులమైపోతాము. అయితే మనము బలపరచబడాలంటే ఆర్థికంగాను, ఆత్మీయంగాను ఎన్నో విషయాలు బలహీనులుగా ఉన్నాం. మనము బలపరచబడాలంటే దేవుని కొరకు ఎదురు చూడాలి. దేవుని కొరకు ఎదురు చూస్తే మనము బలపరచబడతాము. దేవుడు మనల్ని బలపరుస్తాడు.